పులివెందుల, ఆదోని, మదనపల్లి, పెనుగొండ, మార్కాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, అమలాపురం, పాలకొల్లు ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వాటికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని, కార్పొరేట్ శక్తుల పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొన్న 9వ తారీఖున జీఓఆర్టీ నంబర్ 590 జారీ చేయడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయం ఏమి? వైద్య విద్యను అమ్ముకోవద్దు, వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయవద్దు అనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ఈనాడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలను ఆ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటాయి, వేలంపాటలు అమ్ముకుంటాయి, కోట్ల రూపాయలకు అమ్ముకుంటాయి. పర్యవసానంగా పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ రావు. ఈ కారణంగా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిభకు పాడే కట్టడమే. ఇక రెండవది, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు డబ్బులు చెల్లించాలి. ఆ విధంగా ప్రజలకు, రోగులకు ఉచిత వైద్యం లభించదు. ఒకటి, పేద విద్యార్థులకు ఉచిత విద్య లభించదు, వైద్య విద్య. రెండవది, రోగులకు, ప్రజలకు ఉచిత వైద్యము లభించదు. ప్రస్తుతం మనం పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర ఉన్నాం. ఈ యొక్క మెడికల్ కళాశాల ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు అయిపోయినాయి. నర్సింగ్ కాలేజీకి సంబంధించి 100% భవనాలు అయిపోయినాయి. క్వార్టర్స్కి సంబంధించి 60% అయిపోయినాయి. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60% అయిపోయినాయి. ఇప్పటికీ దాదాపు వచ్చేసి 470 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సర్వాంగ సుందరంగా అయిపోతుంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ 2 కోట్ల రూపాయలు ఉంది. ఇక్కడ ఈ యొక్క మెడికల్ కాలేజీకి, ఆసుపత్రికి మొత్తం 50 ఎకరాలు అలాట్ చేసింది. అంటే ఎకరా 2 కోట్ల చొప్పున 50 ఎకరాలకు 100 కోట్ల రూపాయలు భూమి విలువ. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఎకరా ఎంత? ఎకరా 100 రూపాయలు. ఇక్కడ ఎకరా భూమి విలువ ఎంత? 2 కోట్ల రూపాయలు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఎంత ఇస్తుంది? ఎకరాకు 100 రూపాయలు. అంటే 50 ఎకరాలకు 5,000 రూపాయలు. ఇది ఎలా ఉందంటే శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది, భలే మంచి చౌక బేరం అని చెప్పేసి. దేనికి ఇదంతా? కమిషన్ల కక్కుర్తి కోసం. ఒకవైపేమో భూమి విలువ 100 కోట్లు, ఆల్రెడీ భవనాలు వచ్చేసి 400 కోట్లు ఖర్చు పెట్టారు. 500 కోట్ల రూపాయలు పప్పు బెల్లాలు తిన్న ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ కక్కుర్తితో ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. అసలు మొదలే పెట్టకుండా ఉంటే అదొక రకం. ఆల్రెడీ 2024-25 సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ 50 సీట్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ అన్నీ చూసే కదా వాళ్ళు వచ్చేసి మంజూరు చేసింది. అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని లేఖ రాసి ఆ విధంగా 24-25కు 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినాం. 25-26కు మరొక 150 సీట్లు కోల్పోయాం. ఒక్క పులివెందుల మెడికల్ కళాశాలలోనే 200 సీట్లు కోల్పోయాం ప్రభుత్వం యొక్క కమిషన్ల కక్కుర్తి కారణంగా. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మీ పాలన సాగుతూ ఉంది అనుకుంటే మీరు వెంటనే జీఓఆర్టీ నంబర్ 590ని ఉపసంహరించుకోవాలి, రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ యాజమాన్యంలోనే పులివెందుల మెడికల్ కళాశాలతో పాటు మిగతా 9 మెడికల్ కళాశాలను కూడా వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వాధ్వర్యంలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఒకవేళ చేసినా మేము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పీపీపీ విధానాన్ని రద్దు చేసి ఈ 10 మెడికల్ కళాశాలను గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.